రైతు ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోందని, అక్రమ ఆన్లైన్లోకి పాల్పడిన లేదా ఇతరుల భూములను అక్రమంగా ఆన్లైన్ చేసుకున్న రెవెన్యూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట, అమ్మవారిపల్లి, జంకై రామరెడ్డి కాలనీ, కొట్టాలపల్లి, రామచంద్రపురం, వేములపేట గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించేందుకు వేములకోట, కొత్తపల్లి గ్రామంలో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు. రైతులు తమ సమస్యల్ని ఆర్జీల రూపంలో అధికారులకు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాద సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామంలో ఇతరుల భూముల్ని అక్రమ ఆన్లైన్లో చేసుకున్న వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలని, రెవెన్యూ చట్ట ప్రకారం అక్రమ ఆన్లైన్లోకి పాల్పడిన లేదా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారిపై రెవెన్యూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సుల ప్రోగ్రాము ఈ నెల 6వ తేదీ నుంచి గ్రామాల్లో చాలా చక్కగా ఈ యొక్క సదస్సుని ప్రజలందరూ వినియోగించుకుంటూ ఉన్నారు. ఈ సదస్సుల్లో మాకు వస్తున్నటువంటి పిటిషన్లని మేము క్షేత్రస్థాయిలో ఈ రసా సమస్యలు అయితేనేమి, భూమి గవర్నమెంట్ భూములు, చెరువు పోరుమోగులు కానీ, రోడ్డు పోరుమోగులు కానీ, అలాగనే వీటిని ఆక్రమణకు గురైనటువంటి వాటిని మేము ప్రభుత్వం తరపున స్వాధీనం చేసుకోవడం, అలాగే చట్ట ప్రకారంగా ఒక అసైన్ భూమిని ఇచ్చినప్పుడు దాని మీద క్రయ విక్రయాలు జరగకూడదు. అయినా కానీ క్రయ విక్రయాలు జరిగి పేదవాళ్ళ చేతిలో ఉంటే భూమి ధనికుల చేతిలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి మా సభల్లో, మా యొక్క సదస్సులోకి మా దృష్టికి వస్తూ ఉన్నాయి. దీని పట్ల ఆ రోజే మేము వెంటనే వాళ్ళకి భూమి మీదకి వెళ్ళిపోయి ఇరు వర్గాలను పిలిపించి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అర్హత ఉంటే తిరిగి మళ్ళీ ఆ రైతుకి, పేద రైతుకి మళ్ళీ ఆ భూమి అప్పగిచ్చే విధంగా చర్య తీసుకుపోతున్నాం. ఈ రోజున మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ గ్రామసభ నిర్వహణలో భాగంగా కొన్ని పిటిషన్స్ తీసుకున్నప్పుడు ఒకరు భూమి ఇంకొకరి పేరు మీద ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. ఇది వాంటెన్లీ కొన్ని కారణాల చేత నమోదు చేసుకున్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కేసు చూసుకుంటే ఇది కేవలము వాళ్ళు ఎక్కించుకున్నారు, ఇప్పుడు తీసేయడానికి రమ్మనంటే వాళ్ళు సహకరించట్లేదు. సో ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీ భూమికి సంబంధించి మీరు ఎంజాయ్ చేయండి. మీ యొక్క భూమికి సంబంధించి మీ హక్కులు రెవెన్యూ రికార్డులో నమోదు చేయించుకోవడానికి మీరు అప్లికేషన్ పెట్టుకొని చేసి పెడతాం. అంతేగాని వేరే వాళ్ళ భూములు నమోదు చేసుకోవడం కానీ అక్రమంగా, లేదంటే ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ, ల్యాండ్ గ్రాబింగ్ చేయడం కానీ దయచేసి ఇలాంటి ఎవరు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారంగా అందరి మీద చర్య తీసుకుంటాము. ఆ ఆవార కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.